ఆంధ్రాలో వస్తున్న ఆదాయం అంతా తీసుకువెళ్ళి ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది. ఇక ఆ పైన బత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు అలాంటి స్థితి లేదు అని మన బొప్పరాజు, తాజాగా వెంకటరెడ్డి చెప్తూ ఉన్నటువంటిది ఉద్యోగ సంఘ నేతలు. ఆ లెక్కల్ని వివరించి చెప్పుకొచ్చారు వెంకటరెడ్డి డీటెయిల్డ్‌గా. 1994, 95 సంవత్సరం మొత్తం రెవెన్యూ 8,786 కోట్లుంటే ఖర్చు 12,920 కోట్లుండేది. జీతాలు, పెన్షన్ల ఖర్చు 4,367 కోట్లుండేది. 49.7%. మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాల ఖర్చు. మొత్తం ఖర్చులో ఉద్యోగుల ఖర్చు 33.8%. అలాగే 2023, 24కి 1,73,367 కోట్ల మొత్తం రెవెన్యూ ఉంటే మొత్తం ఖర్చు 2,36,510. ఇందులో జీతాలు, పెన్షన్ల ఖర్చు 92,147 కోట్లు. మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాల ఖర్చు శాతం 51.38%. మొత్తం ఖర్చులో ఉద్యోగుల ఖర్చు శాతం 38.9% మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.71 లక్షల మంది వాలంటీర్లు, 27,000 రేషన్ బియ్యం పంపిణీ ఆపరేటర్లు, 12,000 ఎక్సైజ్ షాప్ సిబ్బందితో పాటు బీఓఏ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు 3.2 లక్షల మందిని తొలగించేశారన్నటువంటిది వెంకటరామరెడ్డి చెప్తున్నట్టు లెక్క. ఇంతమందిని తొలగించి మిగిలిన ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తూ దానిని గొప్పగా ప్రచారం చేసుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ విమర్శించుకొచ్చారు. ఉద్యోగులకు 30,000 కోట్లు బకాయిలు చెల్లించామని సీఎం చెల్లించడం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. 2024 జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 22,980 కోట్లు. ఇందులో 11 డిఏలకు సంబంధించిన అరియర్సు, పిఆర్సీ అరియర్సు, సరెండర్ లీవ్ బిల్లులు ఎక్కువగా ఉన్నాయి. 11 డిఏ బకాయిలో ఒక్క డిఏ మినహా మిగతావి చెల్లించలేదు అని గుర్తు చేశారు. 30,000 కోట్లు ఎవరికి చెల్లించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా బడ్జెట్తో పాటు అసెంబ్లీకి సమర్పించే సోషియో ఎకనామిక్ సర్వేను ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టి 4 నెలలు దాటినా విడుదల చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చులో ఉద్యోగుల మీద చేసే వ్యయం 35-40% మాత్రమే ఉంటుందని, కరోనా సమయంలో మాత్రమే అది 40% దాటిందన్నారు. ఆ సమయంలోనూ జగన్ ప్రభుత్వం 27% ఐఆర్, 23% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం విలాసాలు, ఈవెంట్ల కోసం భారీగా ఖర్చు చేస్తోందని, ఉద్యోగులకు మాత్రం కనీస డిఏ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం మీద ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు.